ఈ బిగ్ బాస్‌లో ఈ కనెక్షన్స్ అనేది ఏదైతుందో నిజంగా కావాలని పెట్టుకుంటారా? లేకపోతే ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయా? కనెక్షన్లు అంటే మనం అనుకున్న కనెక్షన్లు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. కోట్ల కోట్ల వ్యూవర్షిప్ వస్తుంది కదా, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఊళ్ళలో నుంచే కదా. ఊళ్ళల్లో ఇలా హగ్ చేసుకునే కల్చర్ లేదు. వీళ్ళని అర్థం చేసుకోవాలి జనాలని వీళ్ళు కోరుకుంటున్నారు. సోనియాను లేకపోతే పృథ్వీ, నిఖిల్ మేమందరం చాలా ప్యూర్ సోల్స్. ఇదంతా ఈ హగ్స్లో కూడా మీరు దాంట్లో అపార్థాలు ఎతకండి. అంటే మీరు అన్నట్టు బాలీవుడ్ కల్చర్ అనేది తెలుగులో రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు హగ్గులు ముద్దులు అనే వాటికి కూడా చూస్తున్నా మనకు తెలుసు బాగానే. ఈ తడమడాలు అనేది చాలా వరస్ట్ థింగ్. అది పప్పు ఒక పైన తినేటప్పుడు ఒక చిన్న పప్పు ఇది పడింది, ఇది షర్ట్ మీద. మరక మంచిదా? కాదు కదా. మరక మంచిది అని కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు కాదనుకుంది. పప్పు ఖచ్చితంగా పడాలి. పడుతుంది. ఎందుకు చెప్పనా? నిఖిల్ని పృథ్వీని పప్పు ఎట్లా తయారు చేసింది కదా. సో మీడియాని వాడుకోవడంలో ఆర్జే శేఖర్ అన్న చాలా ముందుంటాడు. కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అయినా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయినా శేఖర్ అన్నకి చాలా ఇంట్రెస్ట్. ఇప్పుడు నీకు ఒకటే చెప్తా, ఈ రాజతరుణ్ కోసమో లేకపోతే జానీ మాస్టర్ కోసమో ఈ హర్ష సాయి కోసమో కాదు నా పోరాటం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ కాకుండా అంతకంటే ముందే మనకు ఎన్నో కాంట్రవర్సీలతో పాటు ఒక ఆర్జే కూడా మనకు పరిచయమైన శేఖర్ భాష అన్న గారు మనతో ఇవాళ స్టూడియోలో ఉన్నారు. అన్నతో చాలా విషయాలు మాట్లాడాలి. అది పొలిటికల్గా మాట్లాడాలి, అండ్ కాంట్రవర్షియల్గా ఉన్న వాడుకోవడం, కేసు పెట్టడం అనే టాపిక్స్ గురించి మాట్లాడాలి, అండ్ బిగ్ బాస్ జర్నీ గురించి మాట్లాడాలి, పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడాలి. ముందుగా అన్నని వెల్కమ్ చేద్దాం. అన్న హాయ్. అన్న హాయ్. హాయ్ నవీల్. యా, బాగున్నారు అన్న? బాగున్నారు. అండ్ ముందుగా బావేలా ఉన్నాడన్న? సూపర్. ఈ బిగ్ బాస్లో ఈ కనెక్షన్స్ అనేది ఏదైతుందో నిజంగా కావాలని పెట్టుకుంటారా? లేకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయా? నాకైతే ఐడియా లేదు. నాకంత కెమిస్ట్రీ కూడా ఎవరితో డెవలప్ అవ్వలేదు. మంచి ఫ్రెండ్స్ అయితే అందరూ. కొంతమంది అలా ఎందుకుంటారంటే మరి వాళ్ళని అడగాలి యాక్చువల్గా. కనెక్షన్లు అంటే మనం అనుకున్న కనెక్షన్లు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, బయటికి ఎలా పోర్ట్రే అవుతుంది. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ కన్నా హైదరాబాద్లో ఎంతమంది ఉంటారు చూసేవాళ్ళు? సరే, ఒక 50 లక్షల మంది ఉంటారా? ఓకే, 50 లక్షల మంది కూడా తెలిసి చూడరేమో. 30-40 లక్షల మంది చూస్తారు అనుకో. మరి కోట్ల కోట్ల వ్యూవర్షిప్ వస్తుంది కదా, అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఊళ్ళలో నుంచే కదా. సో ఈ వ్యతిరేకత కూడా ఊళ్ళలో నుంచి వస్తుంది. ఊళ్ళల్లో ఇలా హగ్ చేసుకునే కల్చర్ లేదు. షేక్ హ్యాండ్లు కూడా ఇయ్యరు వాళ్ళు. సరే, షేక్ హ్యాండ్లు ఇచ్చినా లేకపోతే ఇట్లా ఒక పక్క అని చెప్పి ధృతరాష్ట్రుడి కౌగిల్లాగా ఉన్నప్పుడు కొంత అందరికీ కూడా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మన వాళ్ళు ఇంకా అంత డెవలప్ అవ్వలేదు. సో అది మేబీ బాలీవుడ్లో చెలేగా ఏమో, మన టాలీవుడ్లో అభి తక్ నహీ చెలేగా. అది అర్థం చేసుకోవాలి వీళ్ళు కూడా. వీళ్ళని అర్థం చేసుకోవాలి జనాలని వీళ్ళు కోరుకుంటున్నారు. ఎవరు? సోనియాను లేకపోతే పృథ్వీ, నిఖిల్ మేమందరం చాలా ప్యూర్ సోల్స్. ఇదంతా ఈ హగ్స్లో కూడా మీరు దాంట్లో అపార్థాలు ఎతకండి, మీరు మమ్మల్ని అర్థం చేసుకోమని జనాలు కోరుకుంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారు? ఇది మన కల్చర్ కాదు, ఇంత అవసరం లేదు అని చెప్పి జనాలని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. సో ఎవరెవరిని అర్థం చేసుకుంటే బెటరు? ఖచ్చితంగా జనాలనే కంటెస్టెంట్స్ అర్థం చేసుకోవాలి. సో కానీ అది అపార్థమే అవుతుంది కానీ అర్థం కావట్లేదు. అంతే. సో అంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ రోమ్ అని అన్నారు. అంతే. సో నువ్వు బిగ్ బాస్ తెలుగు షోకి వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడు. తెలుగు కల్చర్కి తగ్గట్టుగా నువ్వు మెచ్చుకుంటే నేను మెచ్చుకుంటారు. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, అంత జెంటిల్మెన్ లాగా ఆడుతున్నాడు, వీడు రా అబ్బాయి అనుకుంటారు. ఇప్పుడైతే వెకిలి వేషాలు ఇవన్నీ కూడా, అంటే వెకిలి వేషాలు మనం అనుకుంటాం, వాళ్ళు చేసేది వాళ్ళకి కరెక్ట్ అనిపించవచ్చు. బట్ జనాలు ఎప్పుడైతే అలా అనుకుంటారో నీ గ్రాఫ్ట్ రాపోతుంది. అంటే మీరు అన్నట్టు బాలీవుడ్ కల్చర్ అనేది తెలుగులో రావడానికి చాలా టైం పడుతుంది. కానీ కొన్ని ఇప్పుడు హగ్గులు ముద్దులు అనే వాటికి కూడా చూస్తున్నా మనకు తెలుసు బాగానే ఉంటుంది. ఈ తడమడాలు అనేది చాలా వరస్ట్ థింగ్. అది సరే, ఇప్పుడు మామూలుగా అది కూడా నాకు ఇప్పుడు ఇది వేరు. అది ఎవడి గడ్డం వాడు ఎదుర్కొంటాడు, పక్కన వాడి గడ్డం నువ్వు ఎవరితేనే కొంచెం విచిత్రం. గడ్డం కూడా బాగానే ఉంటుంది అన్న, గడ్డం కూడా బాగానే ఉంటుంది. లిటరల్గా తను ఇలా చెస్ట్ను పట్టుకొని ఇలా అంది. సో ఇప్పుడు నన్ను అడుగుతున్నారు మీరు, నిజంగా ఇంతమంది ఇంటర్వ్యూలు చేశారు, ఎవడన్నా క్వశ్చన్ డైరెక్ట్గా నేను అడగాలని చూస్తున్నా. నాకు నేను ఇది ఖచ్చితంగా అడగాలనుకుంటున్నాను. చూపించి అడగచ్చు కదా. నా దగ్గర వీడియో కూడా ఉంది. నీ దగ్గర ఉండడం కాదు, నీ దగ్గర వీడియో అందరి దగ్గర ఉంది వీడియో, కానీ ఎవరి దగ్గర దమ్ము ఉంది? నా దగ్గర ఉంది. ఎవరు అడగలేదు కాదు. అంత ట్రోల్ అయినప్పుడు ఒక్కళ్ళు ఎందుకు అడగడానికి మొహమాట పడుతున్నారు? ఖచ్చితంగా నేను అడుగుతా, దొరకబడ నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది ఆఖరికి దానికి. మీరన్నా చెప్పండి అన్న, కానీ స్వామి ఎట్లా ఏంటంటే పప్పు ఒక పైన తినేటప్పుడు ఒక చిన్న పప్పు ఇది పడింది, ఇది షర్ట్ మీద. ఓకే, మరక మంచిదా? కాదు కదా. మరక మంచిది అని కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు కాదనుకుంది, తుడుచుంది. సో ఇట్లా ఊరికే జస్ట్ చేసినప్పుడు
ఏదో తగిలినట్టుంది, ఇట్లా ఏదో మరకబడినట్టుందని ఇట్లా ఇట్లా అన్నంలో కూడా మీరు బూతులు ఎతికితే ఏమనుకోవాలని నాకు ఐ డోంట్ నో, దట్ కుడ్ బి. ఓకే, ఇంకేం చెప్పచ్చు, ఇంకా నిజమే చెప్పొచ్చు ఏదైనా మీరు, ఇంకా నిజమే చెప్పచ్చు. నేను చూడలేదు బేసికలీ, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చూడడం ఏంట్రా ఇది నాకు కూడా అనిపించింది ఒక సెకండ్, ఇలా కూడా అయ్యుండొచ్చు కదా అనే కోణంలో మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? చూపించమంటే చూపిస్తాం మరి. నాకు తెలుసు, నేను చూసా, కావాలంటే మళ్ళీ చూస్తా, నిజం ఇంకేమైనా బయటకు వస్తుంది అది చూస్తే. సరే చూపించు. అంటే ఐ విల్ షో యూ విత్ ఇన్ అ సెకండ్. ఇంకోటి కూడా, ఓకే, అక్కడ పప్పు పడిందని ఎందుకు చెప్తున్నాను, ఖచ్చితంగా పప్పు పడుతుంది. పప్పు ఖచ్చితంగా పడాలి, పడుతుంది. ఎందుకు చెప్పనా, నిఖిల్ని పృథ్వీని పప్పు ఎట్లా తయారు చేసింది కదా. అవును, పప్పు ఎట్లా తయారు చేసింది, మరి పప్పు పడకుండా ఎట్లా ఉంటుంది పప్పు ఎట్లా తయారు చేసినప్పుడు? అవును, సో అందుకే పప్పెట్ పడ్డది, పప్పు పడ్డది. పప్పు ఎట్లా తయారు చేయడం వాళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు పప్పు ఎట్లా తయారు చేసినప్పుడు పప్పు పడింది, ఆ పప్పు తీసింది. మళ్ళీ పప్పు ఎట్లా తయారు చేయాలో బేబక్కకి చెప్పింది, పప్పు ఎట్లా తయారు చేయాలి బేబక్క చెప్పింది, పప్పు ఎట్లా తయారు చేసింది, పప్పు తుడుస్తుంది. అది బాబా, ఈ క్లారిటీ అసలు ఎవరు ఇవ్వలేకపోయినాను మాకైతే. చాలా నేను అదే అంటున్నా, ఎందుకు ఇన్ని ఇంటర్వ్యూల్లో కూడా డైరెక్ట్గా ధైర్యంతో ఆవిడని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇప్పుడు తను అంటుంది కదా, హగ్గులు చేసుకోవడం అనేది నాకు అన్ని బెస్ట్ మూమెంట్స్ అని. మంచిది, ఓకే చేసుకొని, కానీ మరి ఇలా తడమడాలు, ఎక్కడ పడితే అక్కడ తడమడాలు అంటే మీరు అన్నట్టు మరి మాకు చూపించనివి ఇంకెళ్ళు ఉన్నాయో, దాని గురించి జనాలు ఎవరు కూడా అంటే దాన్ని చూసి ఆడియన్స్ నెగిటివ్ అయి ఉంటారేమో, కానీ కంటెస్టెంట్స్ ఎవరు కూడా అది చూసి నెగిటివ్ అవ్వాల. నేనైనా ఇంకేమైనా ఆవిడ ప్యూర్లీ వాదించేటప్పుడు ఒక బాసిజం చూపించడానికి ట్రై చేసే కోణమే నాకు నచ్చదు. ఓకే, అది తప్ప ఆవిడ వాళ్ళతో ఉన్నదాన్ని నేను సరే వాళ్ళ ఇష్టం వాళ్ళది, అది ఏదైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు, ఐ రెస్పెక్ట్ దట్, ఏదైనా కానీ. సో నేను ఎప్పుడు కూడా దాని గురించి అయితే నేను ఎప్పుడు నెగిటివ్ లేదు. అండ్ మరి అదే దాంట్లో నిఖిల్ పృథ్వీ కూడా ఉన్నారు కదా. అవును, అది ఏ రిలేషన్ అయినా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని ఈ పాయింట్లో ఆవిడకి నేను వ్యతిరేకిస్తాను తప్ప ఈ పాయింట్లో నాకు అసలు ఏ రకమైన సంబంధం లేదు. నేను చూడను అది ఆల్రెడీ నేను వెళ్ళిపోతాను. నాకు అనుకుంటాను ఎందుకన్నా మీరు టార్గెట్ చేసేది ఉన్నప్పుడు నాకు నచ్చలా, నాకు నిజంగా నచ్చలా. శవాల మీద శవ రాజకీయాలు అంటారు, శవాల మీద పేలాలు ఏరుకునే అంటారు. ఎవడు అడిగాడు? ఇప్పుడు నువ్వు నామినేట్ చేశాను అనుకో, నన్ను నామినేట్ చేయ, నా ఫ్లాష్ బ్యాక్ తెలుసుకో, నామినేట్ చేయంటే ఎట్లా? నాకు అది నచ్చలా. నువ్వు ఆడాలనుకుంటే ఆడు, నీది ఆటలో తప్పు ఉంటే నేను చూపిస్తా. అరే నువ్వు అందరితో సోషలైజ్ అవ్వలేకపోతున్నావు, ఎవరితో మాట్లాడినా కూడా ఒక నెగిటివ్ వైపు తీసుకొస్తున్నావు అని చెప్పి అందరూ నామినేట్ చేశారు. నేను ఒక్కడిని కాదు, ఆ రోజున్న నామినేషన్లు చూస్తే ఎక్కువ నామినేషన్లు మణికంఠకే వచ్చినాయి. ఎందుకంటే అందరితో కూడా ఒక ముభావంగా పురుగును చూసినట్టు చూస్తే అవతల వాళ్ళకి మండదా? అంతే. నీకు బంధాలు అనుబంధాలు ఇష్టం లేదు, ఏదైనా అది నీ తీరి. మా తీరి ఏంటి? నువ్వు కలవట్లేదు, కలవకపోతే నాకు చిరాకు అంతే. అందుకని నామినేట్ చేశాను. అసలు టార్గెట్ అనే మాటే అసలు లేదు. ఎందుకంటే అసలు ఫస్ట్ మణికంఠని సేవ్ చేసింది నేను, సేవ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు వచ్చినప్పుడు అందరూ అప్పట్లోనే అందరికీ అర్థమైపోయింది, వచ్చిన గంట అయినా సరే మనోడు కలవట్లేదు, ఒక తేడాగా ఉన్నాడు అని చెప్పి అనుకునే అందరూ మణికంఠని నామినేట్ చేశారు. నేను అప్పటికి కూడా ఈ పాపం కుర్రాడు ఇదైపోతాడే అని చెప్పి నేను మణికంఠని సేవ్ చేయడానికి ట్రై చేశాను. కానీ తర్వాత నాకు వెంటనే అర్థమైపోయింది, ఈ నెగిటివ్ వైబ్స్ నాకు వెంటనే తెలిసిపోయింది. టార్గెట్ అనేది అసలు నేను ఎవరిని టార్గెట్ చేసే ఉద్దేశాలు కూడా ఉన్నాయి నాకు. చిల్లుగా ఉన్నారనమాట, ఫ్రెండ్లీగానే ఉన్నాను అందరితో. నాకు అది అయితే నచ్చల, కంప్లీట్గా నచ్చలే. అది కూడా నామినేట్ చేసిన తర్వాత చెప్పాడు కాబట్టి. నేను నామినేట్ చేయడానికి అసలు కారణం ఏంటి అంటే కంప్లీట్గా అసలు ఎవరితో సోషలైజ్ అవ్వకుండా అక్కడ పోయి ఆ కెమెరాలతో మాట్లాడారు, మనుషులతో మాట్లాడారు. నువ్వు కెమెరాలతో మాట్లాడడం ఏంటి? అదే కదా, నాకు అసలు కెమెరాలతో ఏం మాట్లాడతాడు, ఇలా మాట్లాడుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీలు ఉంటాయి, ఏం తెలియదు నాకు. నాకు అవైనా కాస్త ఉండుంటే ఏదో ఓకే ఇది ఒక జనాలతో మాట్లాడుకుంటున్నాడేమో అని చెప్పి అనుకునేవాడిని. కానీ నాకు ఏమిటో ఇది, ఈ పిచ్ ఏమిటో అనుకునేవాడిని. నాకు నచ్చేది కదా, ఇంతమంది మనుషులు ఉన్నారు కదా, వెళ్ళి మాట్లాడినా కూడా ఏదో తప్పులు ఎతికినట్టు మాట్లాడడం ఇలాంటివి చేస్తుంటే. ఓకే, సో మీడియాని వాడుకోవడంలో ఆర్జే శేఖర్ అన్న చాలా ముందుంటాడు. సో మీడియాని అంతగానో వాడుకోవడానికి ఏమైనా స్ట్రాటజీ, ఇప్పుడు కాంట్రవర్సీలో పోవడానికి ఎక్కువ ట్రై చేస్తారు. మోస్ట్లీ బిగ్ బాస్ తర్వాత ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్ప అంతకుముందు చాలా కాంట్రవర్సీలు జరిగినాయి. సో ఎందుకు కాంట్రవర్షియల్గానే ఉండాలి కాదు, మీడియాని వాడుకోవడంలో శేఖర్ అన్న ముందుంటాడంటే, నేను ఇక్కడికి ఇండస్ట్రీలో ఉండే ఒక 18 ఏళ్ళు అవుతుంది. ఓకే, ఇన్నాళ్లలో ఎన్నాళ్ళు వాడుకున్నాను చెప్పి నేను మీడియా, నా టీవీ, నా రేడియో, ఈ రెండిట్లోనే కనబడుతున్నాను తప్ప ఈ మీడియాలో నేను కనబడేది లేదు. ఇది ఒక కాజ్ కోసం వచ్చినప్పుడు మీడియానే లేపుతా ఉంది. రాత్రి హీరో అయినట్టు ఒక కాంట్రవర్సీ చాలన్నా, ఆ కాంట్రవర్సీ తర్వాత కొన్ని 100 ఇంటర్వ్యూలు 100 మీడియా ఛానళ్ళు మీ వెనకాల పడతా ఉంటాయి.
సో ఇప్పుడు ఒక్కసారి కాంట్రవర్సీకి అలవాటు అయినామంటే మనం అన్ని కాంట్రవర్సీలే అవుతాయి. ఒక విషయం ఏంటంటే కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ కాదులే, కానీ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ అయినా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయినా శేఖర్ అన్నకి చాలా ఇంట్రెస్ట్ కూడా కాదు. ఇప్పుడు నీకు ఒకటే చెప్తా, అందరూ ఈ క్వశ్చన్ అడగలేదు, నేను అడగాలనుకున్న నాకు దమ్ముంది, నేను ఎవరు ఎందుకు అడగట్లేదు అని నీకు ఒక క్వశ్చన్ ఉంది చూసాను. అలాంటిదే ఈ మగాడికి అన్యాయం జరుగుతుంది, ఎందుకు ఎప్పుడు ఈ కోణంలో మాట్లాడట్లేదు, అమ్మాయి కదా అడిగితే ఏమన్నా ఫీల్ అవుతుందేమో, ఇలాంటి చూపిస్తే ఎబ్బడిగా ఫీల్ అవుతుందేమో అని చెప్పి అందరూ ఎవరైతే కామ్గా ఉన్నారో, నేను అడగాలనుకుని నువ్వెలా ముందు వచ్చావో నేను కూడా అదే రకంగా అడగాలని ముందుకు వచ్చా. ఎవ్వడు అడగట్లేదు, ఎందుకు అడగట్లేదు అనే ఆ ఇది తొలిచి వచ్చాను నేను. ఓకే, అంతే. రేపు నువ్వు కూడా ఈ కోణాలు ఆలోచిస్తే నువ్వు కూడా ఇలాగే అవుతావు. అవునవును. అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో మనకు అనుమానాలు ఉంటాయి, మనం అనుకున్నది అవడాలు ఉంటాయి. ఇలా రెండు కోణాలు చూసుకుంటే కొన్ని అలా జరిగినాయి, కొన్ని ఇలా జరిగినాయి. వాటి తర్వాతనైనా మీ ఒపీనియన్ చేంజ్ అవ్వాలి కదా. దేని గురించి? ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ ఉంది. రాజ్ తరుణ్ ఇష్యూలో మనకు స్టూడియోలో కొంచెం ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ తర్వాత మనకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఏంటంటే బయటికి నేను ఇలా పోట్రే అవుతున్నానా, నాకు అవసరం ఇవన్నీ అని థాట్ రావాలి కదా. అసలు అలాంటి థాటే రాదు నాకు. ఎందుకంటే నేను ఫైట్ చేస్తున్నది బిఎన్ఎస్ 68 and 69 సెక్షన్స్ గురించి. చాలా క్లియర్ పోరాటం. ఇది ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. దీనివల్ల రేపు నీకు, నీ తమ్ముడికి, లేకపోతే నీ పుట్టబోయే కొడుక్కి, ప్రతి మగాడికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇది గ్యారంటీ. దీంతోపాటు కొన్ని చట్టాల్లో అమ్మాయి వెళ్తే పోలీస్ కేసు పెట్టాలి. సాక్ష్యాలు ఏదో లైట్గా చిన్న ప్రైమా ఫేస్ ఉంటాయి, అబ్బాయి 100 సాక్ష్యాలు పెట్టుకెళ్ళినా పెట్టరు. సో ఇది నడుస్తుంది. ఇది మారకపోతే ఏమవుతుంది? ఒక అబ్బాయికి న్యాయం జరగట్లేదు అనుకుంటే నా న్యాయం నేనే చేసుకోవాలా? నాకు చట్టాలు లేవు, పోలీసులు ఎవరు సహకరించాలంటే నేనే చేసుకోవాలా నా న్యాయం. అమ్మాయి నాకు అన్యాయం చేస్తే నేను కొడతాను, నేను యాసిడ్ పోస్తాను, ఇలాంటి దారుణాలు మనం చూడాలా? వద్దు కదా. అందుకనే అబ్బాయిలకు కూడా అబ్బాయి గోడు వినిపించుకోవాలి పోలీసులు, అబ్బాయి కోసం కూడా చట్టాలు ఉండాలి. అంటే స్పెషల్ చట్టాలు ఏమక్కర్లా, ఈక్వల్గా వాళ్ళకి ఏమి ఇస్తారో అది కూడా ఇస్తే చాలు మనకి. అంతేగాని కంప్లీట్ బయాస్డ్గా అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు, అమ్మాయి కనుక వెళ్ళిపోతే ఏ రకమైన ఇది లేదట, అదే అబ్బాయి వెళ్ళిపోతే అబ్బాయి మీద కేసు పెట్టచ్చు, 10 ఏళ్ళు జైలు శిక్ష. దీని మీద పోరాటం. దాంట్లో భాగంగా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అవుతున్నాయి తప్ప ఈ రాజ్ తరుణ్ కోసమో లేకపోతే జానీ మాస్టర్ కోసమో ఈ హర్ష సాయి కోసమో కాదు నా పోరాటం.